ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అభిషిక్తుని స్వరము అనే మా కార్యక్రమం తరఫున మీకు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీతో కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటని మనం చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో, నాతో చెప్పుము. ముసుగు వేసుకొని దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను. ఇక్కడ మనం చదువుకున్న పరమగీతము 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. ఈ 7వ వచనంలో ఓ చక్కని మాట వ్రాయబడింది. నీడ. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువు, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో, నాతో చెప్పుము. నీడ. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం నీడ. చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడైన తండ్రి, మా రక్షణకర్త ఒక దేవా, ప్రభువానికి స్తోత్రములు నాయన. తండ్రి, ఈ యొక్క దినమున నీ సన్నిధిలో మీ వాక్యమును ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న దాసులను దీవించండి, రెట్టింపు ఆశీర్వాదం వారికి దయచేయండి. ఈ ఛానల్ ద్వారా అనేక మంది మేలు పొందుటకు సహాయం చేయండి. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యమునందు ఆసక్తి కలిగించుము తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి సమయంలో, ప్రతి స్థలములో మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ గ్రంథములో ఉన్న విషయములను గ్రహించేటువంటి మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికి దయచేయి. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ యేసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరమగీతం చాలాసార్లు మనం ధ్యానం చేశాం. దీని గ్రంథకర్త సొలొమోను. BC 973 నుండి 933 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథాన్ని ఆయన వ్రాశాడు, క్రీస్తుకు పూర్వం. ప్రపంచంలో చాలామంది గ్రంథకర్తలు ఉన్నారు, చాలా గ్రంథాలు రాశారు. కానీ పరిశుద్ధ గ్రంథం దేవుడే తన యొక్క భక్తుల చేత వ్రాయించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం అని దీనికి పేరు. ప్రపంచంలో ఏ గ్రంథానికి కూడా బైబిల్ గ్రంథాన్ని పోల్చకూడదు, తప్పు అది. ఎందుకంటే గ్రంథములో ఉన్న మాటలన్నీ దేవునికి సాదృశ్యం. దేవుణ్ణి ఇతర గ్రంథాలతో, ఇతర వ్యక్తులతో పోల్చకూడదు. పాత నిబంధనలో దేవునికి పోలికలు ఉన్నవి, సాదృశ్యాలు ఉన్నవి. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు సాదృశ్యాలు లేవు. కాకపోతే క్రైస్తవ సంఘమే ఆయన పోలికలో క్రీస్తును చూపించాలి ప్రపంచానికి. అది దాని యొక్క భావన. మనం గమనిస్తే ఈ పరమగీతములు 8 అధ్యాయాలు ఉన్నాయి. చాలా శ్రేష్టమైన మాటలు రాశాడు. ఈ 8 అధ్యాయాలలో ఎక్కువగా ప్రేమను గురించి వ్రాయబడింది. 8 అధ్యాయాలకు మూలవాక్యం ప్రేమ. ప్రేమ అనే మాట పరమగీతంలో 17 సార్లు రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ప్రపంచానికి ప్రాముఖ్యమైనటువంటి ఆధారం ఏంటంటే దేవుని ప్రేమ. ప్రేమ, దేవుని ప్రేమ. లోకములో మనుషుల ప్రేమ ఉన్నది, దేవుని ప్రేమ ఉన్నది. మనుషుల ప్రేమలో స్వార్థం ఉన్నది, మనుషుల ప్రేమలో అసూయ ఉంటుంది. మనుషుల ప్రేమ మనిషిని బట్టి ప్రేమిస్తారు, కులాన్ని బట్టి ప్రేమిస్తారు, డబ్బుని బట్టి ప్రేమిస్తారు, ఎత్తు లావు చూసి ప్రేమిస్తారు, అందచందాలు చూసి ప్రేమిస్తారు, రాబడి పోబడి తగులుబడి మిగులుబడి చూసి ప్రేమిస్తారు. ఏమీ లేకపోయినా ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. ఇక్కడ 1వ అధ్యాయంలో నా ప్రాణప్రియుడా అని మాట్లాడుతుంది. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువు, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు తోలుదువో, నాతో చెప్పు. ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతుంది ఆమె. ఇక్కడ దేవునికి ఒక మంద ఉన్నది, దేవునికి ఒక మంద ఉన్నది. ఆ మంద సంఘానికి సాదృశ్యం.
ఆ మందను ఎచ్చట మేపుతావు, నువ్వు ఎక్కడ మేపుతావు అని అడుగుతుంది. రెండవ ప్రశ్న, మధ్యాహ్న కాలమున ఎచ్చట నీడకు తోలుతావు. ఒకటి, దానికి మేత కావాలి మందకి, రెండవది నీడ కావాలి. ఈ మేతకి నీడకి మధ్య ఒక మాట ఉన్నది, ఏంటంటే ఎండ. దేవుని వాక్యంలో మధ్యాహ్నము అనే పాయింట్ రాశాడు. మధ్యాహ్నము వేళ ఎచ్చట నీడకు వాటిని తోలదు. మనం ధ్యానం చేసే మూలవాక్యము నీడ. గుర్తుపెట్టుకోవాలి, నీడ. ప్రపంచంలో చాలా నీడలు ఉన్నాయి. గొడుగు నీడ, మనిషి నీడ, గోడ నీడ, చెట్లు నీడ. ప్రపంచంలో అరణ్యాలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నవి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నవి, నీడనిస్తవి. వట వృక్షము, మర్రి చెట్టు, పెద్ద చెట్టు, అది కొన్ని వందల పక్షులు ఆ నీడలో చేరతాయి అన్నమాట. ప్రతి జీవికి నీడ కావాలి, ప్రతి జీవికి నీడ కావాలి. పక్షులకి వృక్షములు నీడగా ఉంటాయి, మనిషికి ఇల్లు నీడగా ఉంటుంది. బాగా ఎండగా ఉన్నప్పుడు గొడుగు వేసుకొని వెళ్తాం, నీడ కోసం గొడుగును వాడుతూ ఉంటాం. నీడ కోసం చెట్ల కింద చేరుతూ ఉంటాం, నీడ కోసం కొన్ని షాపుల్లో చేరుతూ ఉంటాం. మంచి వేడి సమయం వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి వేడి వచ్చినప్పుడు ఏసీ పెట్టుకుంటాం, చల్లదనం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బట్ అయితే మనిషి జీవితానికి ఒక నీడ కావాలి. చూడండి, భార్యకు భర్త నీడ, భర్త నీడలో పెరిగేటువంటి భార్య. దేవుని వాక్యంలో ప్రపంచం మొత్తానికి నీడ దేవుడు. దేవుడు ప్రపంచానికి నీడనిస్తాడు. నీడ మనకి చాలా అవసరం. నీడలో నెమ్మది ఉన్నది, నీడలో శాంతి ఉన్నది, నీడలో విశ్రాంతి ఉన్నది, నీడలో ప్రాణానికి తెప్పరిల్లేటువంటి అవకాశం ఉంది. నీడ శరీరానికి చాలా విశ్రాంతినిస్తుంది. చాలా దూరం ప్రయాణం చేసిన మనిషి నీడ కోసం వెతుకుతూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని గమనిస్తే పరమగీతములో ఈమె అడుగుతున్నటువంటి ప్రశ్న, షులమ్మితి అంటే ప్రియురాలు, సంఘమునకు సాదృశ్యము. ప్రియుడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. మంద సంఘమునకు సాదృశ్యము. మధ్యాహ్నము అంటే ఎండకు సాదృశ్యము. ఎండ అంటే శ్రమల కాలానికి సాదృశ్యం. ఎండ శ్రమలకు సూచన, ఎండ కష్టాలకు సూచన, ఎండ శోధనలకు సూచన, ఎండ హింసకు సూచన. ఎండ ఎక్కువైతే మనిషి బాడీ తట్టుకోలేదు. అందుకనే మధ్యాహ్నము అనే పాయింట్ ఇక్కడ సంబోధించింది ప్రియురాలు. మధ్యాహ్నం అనే మాటకి, మధ్యాహ్నం అంటే అటు ఉదయం కాదు, సాయంత్రం కాదు, రోజుకు మధ్య సమయం. అదే తీవ్రమైనటువంటి ఎండ కాసేటువంటి టైము. ఎండ అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి. అయితే ఆధ్యాత్మికంగా ఎండ అంటే వేడి, వేడి అంటే శ్రమలకు సాదృశ్యం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా రకాల నీడలు ఉన్నాయి. మొట్టమొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులందరూ మేఘము క్రింద నడిచిరి అని రాస్తాడు. మేఘము క్రింద నడిచిరి అంటే ఇశ్రాయేలీయులు అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేశారు, అరణ్యయాత్రలో ప్రయాణం చేశారు. మనకు చరిత్ర తెలుసు, ఇశ్రాయేలీయుల చరిత్ర. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణము చేశారు. 40 సంవత్సరములు అరణ్యములో దేవుడు వారిని నడిపించాడు. గమనించారా? అరణ్యములో నడుస్తున్నారు, రోడ్లు సరిగా, కాలిబాట కూడా ఉండదు. అయినా సరే అరణ్యములో గుండా వారిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వారు నడిచినటువంటి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వందల మైళ్ళు వారు నడిచారో అన్ని వందల మైళ్ళు రోడ్డు పడిందన్నమాట. రోడ్డు పడిపోయింది. ఎట్లాగంటే 22 లక్షల మంది ప్రజలు అందరూ నడిస్తే ఏమైందంటే దారి ఏర్పడుతుంది. ఐగుప్తు నుంచి అనేక మార్గములలో గుండా దేవుడు వారిని తీసుకెళ్ళాడు వాగ్దాన దేశానికి. అయితే ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే పగటి వేళ మేఘస్తంభమును పెట్టాడు, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని పెట్టాడు. నిర్గమాకాండములోనికి వచ్చినప్పుడు అక్కడ ఆ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. నిర్గమాకాండములో 14వ అధ్యాయములోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల ప్రయాణములో దేవుడు చేసిన కార్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తూ ఉంటుందన్నమాట. దేవుని వాక్యంలో ఇశ్రాయేలీయుల ప్రయాణమును చూద్దాం. మన 13వ అధ్యాయం చివరి వచనం రాస్తున్నాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం చివరి వచనంలో ఆయన పగటి వేళ మేఘస్తంభము నేను రాత్రి వేళ అగ్నిస్తంభములను వారిని ప్రజలెదురుని తొలగింపలేదు. పై వచనాన్ని చూద్దాం మనం. ప్రయాణము చేయునట్లుగా అంటే
21 నిర్గమాకాండం 13వ అధ్యాయం 21 ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచ్చవచ్చాను. ప్రియులను గమనించండి, 2 స్తంభాలు ఇచ్చాడు ఇక్కడ, మేఘస్తంభము అగ్నిస్తంభము. అంటే పగటివేళ వెలుగివ్వడానికి, పగటివేళ నీడనివ్వటానికి వెలుగు, రాత్రివేళ మరి వెలుగునివ్వటానికి అగ్నిస్తంభం. ఇక్కడ మనం గమనిస్తే మేఘస్తంభమును పెట్టెను. మేఘము అనేటువంటి మాట కనపడతా ఉంది. మేఘాన్ని ఎందుకు పంపించాడంటే ఎండవేళ, ఎండ భయంకరంగా ఉంటుంది, అరణ్యము చాలా భయంకరంగా ఉంటుంది. అందువలన ఎండ తగలకుండా తన ప్రజలకి మేఘాన్ని పెట్టాడు. దీనిలో మనం కొంచెం ఆలోచన చేస్తే మేఘము యొక్క నీడ, ఇది మొదటి మాట. మేఘము యొక్క నీడ, దయచేసి గుర్తుపెట్టుకోండి, మేఘము యొక్క నీడ చాలా గొప్పది. ఇశ్రాయేలీలకు ఒక మేఘమును పంపించాడు దేవుడు. మేఘమండలములు ఉన్నాయి బైబిల్లో, ఆకాశ మండలములో మేఘమండలాలు ఉన్నాయి. ఒక మేఘమును పంపించాడు దేవుడు. మేఘాల్లో కూడా రకరాలు ఉన్నాయి. ఇశ్రాయేలుకు నీడనిచ్చినటువంటి మేఘం, మహిమ మేఘం, షెకేనా మేఘం, మార్గము తప్పి తిరుగు మేఘములు, మరి కారు మేఘములు, నిర్జల మేఘములు. పేతురులు అంటాడు నీళ్లు లేని మేఘాలు. సాధారణంగా మేఘాలు నీళ్లు ఉంటాయి, కానీ నీళ్లు లేని మేఘాలు కూడా ఉంటాయి. మేఘాలు ప్రయాణం చేస్తూ ఉంటే బైబిల్ అంటాడు మేఘములు రాచుకొనగా మెరుపు పుట్టును. మేఘాలు రాసుకున్నప్పుడు మెరుపు, అదే మబ్బు బట్టి వర్షం వచ్చినప్పుడు మెరుపు వస్తుంది. అవి 2 రాసుకున్నప్పుడు మెరుపుతో పాటు ఏమైందంటే శబ్దం వస్తుంది, అదే ఉరుము. ఉరుము అంటే భయంకరమైనటువంటి శబ్దం వస్తుంది అన్నమాట. మేఘాలు రాళ్ల కంటే కూడా చాలా గట్టిగా ఉంటాయి. అవి ఢీకొన్నప్పుడు ఆ శబ్దాన్ని ఉరుము అంటారు మనం. ఉరుము దేవుని స్వరానికి పోల్చబడింది. అందువలన మేఘము యొక్క నీడ. మీరు బైబిల్ గమనించండి, మేఘంలో నీళ్లు ఉంటాయి, నీళ్లలో చల్లదనం ఉంటుంది. దీన్ని ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలను మేఘము కింద నడిపించాడంటే ఏసీలో నడిపించాడు దేవుడు. హల్లెలూయా. మనం ఏసీలు ఇప్పుడు పెట్టుకున్నాం, దేవుడు అప్పుడే ఏసీ పెట్టాడు వాళ్ళకి. ఎండ దెబ్బ తగలకుండా, కాళ్ళు వాయకుండా, చెప్పులు తెగకుండా, బట్టలు మాయకుండా, ఆరోగ్యం దెబ్బతినకుండా, ఆకలి అవ్వకుండా ప్రయాణాన్ని దేవుడు సుఖవంతంగా జరిగించాడు. దేవుని యొక్క నీడలో ఎంత మధురం ఉందో ఈరోజు మనం గమనించాలి. అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తున్న మందకి నీడ అవసరం. నీడ అనే మాటను గమనిస్తే మేఘము యొక్క నీడ అంటే నీడ చల్లదనాన్ని ఇస్తుంది, నీడ ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీడ శాంతినిస్తుంది, నీడ సమాధానం ఇస్తుంది, నీడ విశ్రాంతినిస్తుంది. దేవుని యొక్క నీడలోని ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకనే మేఘము క్రింద దేవుడు వారిని నడిపించను. ప్రియురాలు అడుగుతూ ఉంది, నీ మందను మధ్యాహ్న కాలమున ఎచ్చటి తోలుతావు నీడకి. ఇశ్రాయేలు మంద, పాత నిబంధనలు ఇశ్రాయేలు మంద, నీడను మేఘము క్రింద వారిని దేవుడు నడిపించాడు. మేఘము యొక్క నీడ. రెండవదిగా 91వ కీర్తనలో ఒక మాట ఉంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. చూడండి, మహోన్నతుని చాటున నీడ, మహోన్నతుని చాటున నీడ, మహోన్నతుని చాటున నీడ ఉంది. ఆ నీడ మనిషికి చాలా అవసరం అన్నమాట. అందుకనే దేవుని నీడ, మేఘమ నీడ, దేవుని నీడ. పరమగీత 2వ అధ్యాయంలో బండ సందులో ఎగురు నా పావురమా, బండ సందులో నీడ ఉంటుంది. క్రైస్తవ సంఘానికి బండ ఆశ్రయము, నీడ విశ్రాంతి. అందుకని 11వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటాడు, ప్రయాసపడి భారం మోచుకొనుచున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అంటాడు. ఆయన నీడలో మనకు విశ్రాంతి ఉన్నది. అది విశ్రాంతినిచ్చేటువంటి నీడ. కనుక దేవుని వాక్యంలో మహోన్నతుల నీడ, బండ నీడ, బండ సందులో పావురాన్ని ఉంచాడంటే ఆ బండ యొక్క నీడ పావురానికి ఉంటుంది. పావురము సంఘానికి సాదృశ్యము, పావురం పరిశుద్ధాత్మకు సాదృశ్యము, బండ క్రీస్తు వారికి సాదృశ్యము. దేవుని వాక్యం గమనిస్తే బండ సందు అని రాశాడు. సందు ఎందుకుంది బండకి అంటే మోషే కొట్టినప్పుడు బండ పగిలింది. బండ పగలటం ఏంటి? కర్రతో కొడితే బండ పగలటం ఏంటి? విచిత్రం కదా. దీని భావన ఏంటంటే దేవుని మాట ప్రకారంగా చేసినప్పుడు అది నెరవేరుతుంది. దేవుడు మోషేతో అంటున్నాడు, నీవు ఆ బండను కొట్టెదవు అంటే కొడతాడని తెలుసు. బండతో మాట్లాడు అంటాడు సంఖ్యాకాండంలో.
బండతో మాట్లాడమంటే మాట్లాడకుండా కోపంతో బండని కొట్టాడు. అది ప్రజల మీద కోపం. ప్రజల మీద కోపంతో దేవుని మీద కోపపడితే ప్రయోజనం లేదు. కానీ దేవుని మాట ప్రకారంగా ఆ బండ మోషే కొట్టినప్పుడు అది పగిలిపోయింది, అందులోంచి నీళ్ళు వచ్చినవి. ఈరోజు మనం వెళ్ళి బండను కొడితే పగలదు, అది మనకే దెబ్బ తగిలింది. కానీ వాక్యములో ఉన్నటువంటి పవర్, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పదన్నమాట. దేవుని వాక్కు ఆ బండని పగలగొట్టింది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చినప్పుడు, శరీరమును ధరించుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తును కొరడాలతో కొట్టారు. ఆయన చర్మము చీలిపోయింది. దేవుని వాక్యం గమనిస్తే బైబిల్లో యెషయా గ్రంథంలో 53 అధ్యాయం అంటాడు, అతని నలగగొట్టుట నాకు ఇష్టమాయను. బండను కొట్టుట దేవునికి ఇష్టమైంది. యేసుక్రీస్తును నలగగొట్టడం దేవునికి ఇష్టమైంది. యేసుక్రీస్తును శ్రమ పెట్టడం, హింసించటం, మరణానికి అప్పగించటం తండ్రికి ఇష్టమైంది. అందుకే ఆయన ఆ శిక్షని అనుభవించి ప్రపంచానికి రక్షణ భాగ్యమనిచ్చాడు. కనుక చీలింది బండ. ఆ 2 చీలికల అర్థం ఏంటంటే, ఒకటి నీటి బాప్తిసం, ఒకటి ఆత్మ బాప్తిసం. ఈ 2 బాప్తిసాల మధ్యలో ఆ నీడలో సంఘము ప్రయాణం చేయాలి. గమనించండి, ఒకటి మేఘము క్రింద నీడ, రెండవది మహోన్నతుని నీడ, మూడవది బండ సందులో నీడ. నీడ అనే మాటను గురించి మనం గమనించాలి. 4వదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం చివరిలో అంటాం, 2వ వచనం అంటాడు కదా, నీతి సూర్యుని రెక్కల క్రింద మీకు ఆరోగ్యము కలుగును అంటాడు. అంటే రెక్కల నీడ. రెక్కల నీడ. రెక్కలు అంటే పక్షికి రెక్కలు ఉంటాయి. తల్లి ఏం చేస్తుందంటే ప్రయాణం చేసేటప్పుడు తన పైటి చెంగు సంకలో పిల్లల్ని పెట్టుకొని తన పైటి చెంగు కప్పిద్ది పిల్లలకి ఎండ తగలకుండా. అలాగే పక్షిరాజు పిల్లలకి గ్రద్ద తన్నుకోకుండా, గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నకుండా తన రెక్కల కింద కప్పుకుంటుంది అన్నమాట. అందుకని మత్తయి సువార్తలో కూడా ప్రభు ఇశ్రాయేలు గురించి ఒక మాట చెప్పాడు. యెరూషలేమును గురించి ఒక మాట చెప్పాడు. యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నట్లు నేను నిన్ను దాచుకోనవలని ఉంటుంది, కానీ మీరు రానొల్లకు పోతిరి అంటాడు. ఇశ్రాయేలీను రెక్కల మీద మోశాడు, కానీ రెక్కల మీద ఉంటే ఏమైందంటే జారి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. రెక్కల క్రింద ఉంటే ప్రొటెక్షన్ ఉంటుంది. రెక్కల క్రింద ఉంటే శత్రువు ఏం చేయలేడు. రెక్కల క్రింద ఉంటే గ్రద్ద పిల్లల్ని తన్నలేదు. అందుకని రెక్కల క్రింద మనం ఉండాలి. ఆ రెక్కల నీడ మనకు చాలా అవసరం అన్నమాట. బైబిల్ గమనించండి, రెక్కల నీడ కావాలి. తర్వాత మనం గమనిస్తే మనుషుల యొక్క నీడ, మనిషిని చాటున ఉండడం అంటే, మనిషిని చాటున ఉండడం అంటే చాలామంది మనుషుని చాటున ఉంటారంటే మానవుని బలాన్ని ఆశ్రయిస్తారు, డబ్బుని ఆశ్రయిస్తారు, మతాలను ఆశ్రయిస్తారు. మతం నీడ, డబ్బు నీడ, కులము నీడ, మనుషుల నీడ, ఆచారాల నీడ కొంతకాలమే నిన్ను శాశ్వతమైన మహిమలోనికి అవి చేర్చలేవు. అవి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కనుక మనిషి నీడ, 5 నీడలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మనిషి నీడ అశాశ్వతమైనది, కొద్ది కాలమే, కొంతసేపే ఉంటుంది. తర్వాత మనం గమనిస్తే సాగిపోవచ్చున్న నీడ, నీడలు చల్లారి, ఎండ చల్లారి నీడలు సాగిపో వరకు గోప్రస్థ పర్వతమునకును సాంబ్రాణి పర్వతములకు పోదం రమ్మని పరమగీతంలోనే స్పష్టంగా షోలామితి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీని విషయాల్లో మనం ఆలోచన చేస్తే పరమగీతం 4వ అధ్యాయంలో ఆ మాట రాస్తున్నాడు. పరమగీతం 4వ అధ్యాయం 6వ వచనం, ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు. అంటే జరిగిపోయే నీడ, గోడ నీడ జరిగిపోద్ది, చెట్టు నీడ జరిగిపోద్ది. నీడ అనేది సాగిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. నీడ సాగిపోతూ ఉంటుంది. నీడ పైకి పోతుంది, కిందకు వస్తుంది. ఉదాహరణకి హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. అతనికి నిదర్శనం చూపించాడు. అహాజు గోడ గడియారం నీడ 10 మెట్లు పైకి పోయినటువంటి నీడ 10 మెట్లు క్రిందకి తీసుకురమ్మని వస్తే చాలన్నాడు. 10 మెట్లు పైకి పోయిందంటే సూర్యుడి క్రిందకి వెళ్ళినప్పుడు, అంటే సూర్యుడు అస్తమించినప్పుడు నీడ పైకి వస్తుంది. పైకి పోయిన నీడ క్రిందకి రావాలంటే క్రింద ఉన్న సూర్యుడు పైకి రావాలి. ఎవరి వల్ల ఇది? దేవుడు చేశాడు అద్భుతం. ఒక మనిషిని ద్వారా పైకి వెళ్ళిన నీడని కిందకి తీసుకొచ్చాడు. కానీ ప్రియులరా, నీడలు సాగిపోతూ ఉంటాయి.
సాగిపోయే నీడ. గమనించండి, మేఘము క్రింద నీడ, మహోన్నతుని చాటున నీడ, తర్వాత రెక్కల నీడ, తర్వాత బండ సందున నీడ. తర్వాత గమనించండి, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. బండ సందులో నీడ, మనిషి నీడ, తర్వాత సాగిపోయేటువంటి నీడ. 6 విషయాలు చెప్పాను. 7వ పాయింట్కి వస్తున్నాను. మధ్యాహ్న కాలమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువు. మధ్యాహ్నం అంటే శ్రమల కాలానికి సాదృశ్యం. శ్రమలు వస్తున్నాయి. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 7 ముద్రలు కల గ్రంథము అని చెప్తాడు. 7 అనేది 7 సంవత్సరముల శ్రమల కాలమునకు సాదృశ్యం. 7 ముద్రలు కల గ్రంథం అంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి సాదృశ్యం. 7 సంవత్సరములు ప్రపంచానికి శ్రమలు వస్తున్నాయి. ఎండ అంటే శ్రమలు, శోధనకు భయంకరమైన ఎండ, తీవ్రమైనటువంటి ఎండ అంటే అర్థం ఏంటంటే శ్రమలకు సాదృశ్యం. ఈ శ్రమల కాలంలో సంఘం ఎక్కడుంటుంది? సంఘానికి నీడ ఎక్కడ? అందుకని అంటుంది కదా, మధ్యాహ్న కాలమున ఎచ్చట నీడకు తోలుతావు, నాకు చెప్పయ్యా అడుగుతున్నానే. మధ్యాహ్న కాలం అంటే వేదన కాలం, మధ్యాహ్న కాలం అంటే శోధన కాలము, మధ్యాహ్న కాలం అంటే రాకడ కాలము, మధ్యాహ్న కాలం అంటే శ్రమల కాలము, మధ్యాహ్న కాలం అంటే 7 సంవత్సరములు దేవుడు సాతానికి ఇచ్చేటువంటి పీరియడ్ అన్నమాట. అది ఉగ్రత, గొర్రె పిల్ల ఉగ్రతకి సాదృశ్యం. కనుక అలాంటి గొర్రె పిల్ల ఉగ్రత ఆ టైంలో దేవుని కోపమనే నీడకు గురి కాకుండా, దేవుని కోపమనే ఉగ్రతకు, దేవుని కోపమనే ఎండకు గురి కాకుండా, ఎండ నీడ కాదు, దేవుని కోపమనే శ్రమకు గురి కాకుండా ఎక్కడ దాచిపెడతాడంటే మధ్యాకాశంలో దాచిపెడతాడు. మధ్యాకాశం. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో ఆ మాటని స్పష్టంగా వ్రాశాడు. దేవుని వాక్యాన్ని కొంచెం నేను మీకు గుర్తు చేస్తున్నాను. 26వ అధ్యాయంలో లాస్ట్ వచనం రాస్తాడు. 21వ వచనం దయచేసి గమనించండి. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగేయడము. అంతఃపురం అంటే నీడ, అంతఃపురం యొక్క నీడ. అంతఃపురం అంటే పైగది, పైగది అంటే మధ్యాకాశం. స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. కింద జరిగేటువంటి ఉగ్రత చూడకుండా, కింద జరిగే ఎండతో సంబంధం లేకుండా, క్రింద జరిగేటువంటి హింసలతో శోధనలతో సంబంధం లేకుండా దేవుడు తన మందని, తన మంద అయిన సంఘాన్ని, తన ప్రియురాలనే సంఘాన్ని మేఘాలని పంపించి పరిశుద్ధులందరినీ పునరుద్ధానం చేత బయటికి తీసుకొచ్చి వాళ్ళని మేఘాల మీద ఎక్కించి మధ్యాకాశంలో తీసుకెళ్తాడు. ఇప్పుడు చూడండి, పరదేశంలో పరిశుద్ధులు ఉన్నారు, భూమి మీద పరిశుద్ధులు ఉన్నారు. ఆ టైం వచ్చేటప్పటికి చాలామంది పరిశుద్ధులు బ్రతికే ఉంటారు. కానీ ఆ టైం వచ్చేటప్పటికి పరదేశంలో ఉన్న భక్తులందరినీ దేవుడు తీసుకొస్తాడు, లేపుతాడు. పరిశుద్ధాత్మ అభిషేకం, పునరుద్ధాన శక్తిని వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళందరూ బయటకు వస్తారు. బ్రతుకున్న వాళ్ళు మార్పు చెందుతారు. మేఘముల మీద మధ్యాకాశానికి తీసుకెళ్తాడు. విడవబడినటువంటి ప్రపంచానికి ఎండ. మధ్యాహ్న కాలం అంటే శ్రమల కాలానికి సాదృశ్యం. కాలాలు చాలా ఉన్నాయి. వర్తమాన భూత భవిష్యత్ కాలం. కాలములో ఒక కాలం ఏంటంటే ఎండాకాలం. ఎండాకాలమే శోధన కాలం, ఎండాకాలమే శ్రమల కాలం, ఎండాకాలమే గొర్రెపిల్ల ఉగ్రత కాలం. ఎక్కడుంటావు నువ్వు? నీ స్థానం ఎక్కడప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎచ్చట నీడకు తోలుదు నాతో చెప్పము. కనుక ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనము చివరి దినాల్లో ఉన్నాం. క్రైస్తవ సంఘానికి చాలా విమర్శలు ఇప్పుడు ఎదుర్కొంటుంది. పాస్టర్లు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే శోధకుడు బాగా రేగుతున్నాడు, చెలరేగుతున్నాడు. శోధకుడు నాయకుల్లో ఉండి శోధిస్తూ ఉన్నాడు. శోధకుడు పక్క సహోదరుల్లో ఉండి మనల్ని శోధిస్తూ ఉన్నాడు. రోజు మనతో మాట్లాడేవాడే మనకు విరోధం అవుతున్నాడు. బైబిల్కి విరోధంగా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యమునికి భిన్నంగా మాట్లాడుతున్నారు. శోధన కాలం సమీపించినట్టే గుర్తుపెట్టుకోండి. అయితే క్రైస్తవ సంఘాలు ఆచారాలు మానేసేయండి, ఆత్మీయత నేర్చుకోండి. మారు మనసు కావాలి, బాప్తీసం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ఆచార భక్తి వరకు ఆదివారం చర్చికి పోయిస్తే పరలోకానికి వెళ్ళాం. మార్పు కావాలి, రక్షణ కావాలి, అభిషేకము కావాలి. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నువ్వు ఎక్కడున్నా సరే, ఎక్కడ లోయల్లో ఉన్నా సరే, కొండల్లో ఉన్నా సరే, నీవు ఎక్కడుంటావో దేవుడు అక్కడ నీతో ఉంటాడు.
నీవు ఆయన ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆ రాబోయే ఎండకాలాన్ని తప్పించుకోవాలి. మధ్యాకాశములో ఒక నీడ ఉన్నది, అంతఃపురం అన్నాడు. అంటే 7 ఖండాలలో ఉన్నటువంటి భక్తులందరికీ ఒక పెద్ద విశ్రాంతి ప్లేస్ ఇచ్చాడు, రెస్ట్ ప్లేస్ ఇచ్చాడు. అదే గొర్రెపిల్ల పెండ్లి విందు, అదే కళ్యాణ మంటపం, విందుశాల అన్నాడు పరమగీతాల్లో. ఆ విందుశాలలోనికి తీసుకెళ్తాడు ఆయన, అందులో చేరుస్తాడు. ఆ నీడలో మనం ఉంటాం. ఆయన రెక్కల నీడ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మలాఖీలో చెప్పాడు. ఆ నీడలో మీ ఉండటానికి సిద్ధపడాలి. అందుకనే ఎచ్చట నీడకు తోలుదువో నాతో చెప్పుము. మంద అంటే సంఘానికి సాదృశ్యము, ప్రియురాలంటే కూడా సంఘమునకు సాదృశ్యము, మధ్యాహ్న కాలం అంటే కూడా శ్రమలకు సాదృశ్యము, నీడ మహిమకు అంటే అంతఃపురానికి సాదృశ్యం. కనుక మందల అడుగుజాడలను బట్టి పోవాల, పరిశుద్ధుల అడుగుజాడలను బట్టి పోవాల. ఆచారాల ప్రకారంగా నడవబాక. మనుషులు కల్పించిన సంఘాల్లో చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద మిషనరీలో కొన్ని సిద్ధాంతాలు కల్పించి పెట్టారు, సంఘానికి జాయింట్ చేశారు. ఇప్పుడు అవి అనుసరిస్తున్నారు మనుషులు, వాక్యాన్ని అనుసరించట్లా. పెద్ద పెద్ద నాయకులు, సమస్త లీడర్స్, సమస్త నాయకులు కొన్ని పద్ధతులు కొత్త సొంతవి పెట్టారు. వాటిని ఎక్కువ గౌరవిస్తున్నారు ఈ రోజుల్లో నాయకులు, సంఘ నాయకులు. కొంతమంది నాయకులు పెట్టినటువంటి ఆచారాలని పాస్టర్లు అనుసరిస్తూ ఉన్నారు, బైబిల్ని పక్కన పెట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి మహోన్నతుని యొక్క నీడలో ప్రవేశించాలంటే మన జీవితాన్ని వాక్యపు నీడలో, వాక్యపు ఛాయలలో, వాక్యపు అడుగు జాడల్లో, పరిశుద్ధుల అడుగు జాడలలో మనం నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు ఆ మహిమలోకి ప్రవేశిస్తాం. అలా నడుచుకున్నప్పుడు ఆ నిత్యత్వంలోనికి ప్రవేశిస్తాం. అలా నడుచుకున్నప్పుడు ప్రభువుని ముఖాముఖిగా దర్శించడానికి అవకాశం ఉంటుంది. అలా నడుచుకున్నప్పుడు ప్రభువుతో ఏకమైపోయి శాశ్వత కాల మహిమలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని మధ్యాహ్న కాలమున ఎచ్చట నీడకు తోలుదువో నాతో చెప్పుము. కనుక మధ్యాహ్నం శ్రమలకు సాదృశ్యం, ప్రియురాలు సంఘానికి సాదృశ్యం. యేసుక్రీస్తు రాకడకి ఇప్పుడు టైం సమీపించింది, దగ్గరికి వచ్చింది. కాబట్టి రాకడ కొరకు సిద్ధపడదాం, రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఒకవేళ నీవు ఇంకా మారు మనసు పొందకపోతే, ఒకవేళ నీ ఇంకా బాప్తిసం తీసుకోకపోతే యేసు ప్రభు నామంలోనికి బాప్తిసం తీసుకోవాలా, రక్షణ పొందాలి. చూడండి, ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, రేషన్ కార్డు, పాన్ కార్డు, గ్రీన్ కార్డు, ఇప్పుడు కార్డుల మీద బతుకుతున్నారు. కోటీశ్వరుడికి కూడా కార్డు ఉండాలి, ఆధార్ కార్డు. కోటీశ్వరుడికి ఆధార్ కార్డు ఉన్నప్పుడు కోటీశ్వరుడికి బాప్తిసం అవసరం. కోటీశ్వరుడైనా సరే బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలి. దీనికి కులముతో సంబంధం లేదు, మతముతో సంబంధం లేదు. యేసుక్రీస్తునందు అందరూ ఒకటే. అందుకనే ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తునందు మన జీవితాల్ని భద్రపరుచుకొని మన జీవితాల్ని భద్రపరుచుకుందాం. ఆయనలో మనకి రక్షణ ఉన్నది, ఆయనలో మనకు విశ్రాంతి ఉన్నది, ఆయనలో మనకు నీడ ఉన్నది, ఆయనలో మనకు స్వస్థత ఉన్నది, ఆయనలో మనకు విమోచన ఉన్నది, ఆయనలో మనకు పరిశుద్ధత ఉన్నది, ఆయనలో మనకి పునరుద్ధానం ఉంది, పరలోకం ఉన్నది. వీటన్నిటినీ స్వాధీనపరచుకుందాం, ఆయన నీడలో కొనసాగుదాం. దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడైన తండ్రి, మా పరిశుద్ధుడ ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రక్షణకర్తవగు తండ్రి, ఈ ఛానల్ ద్వారా ఎంతమంది దైవజనులు మాట్లాడుతున్నారు, ఇంకా అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తాం. కొత్త సేవకులను తీసుకురండి ప్రభువా, నూతనమైన వర్తమానాలు ఇచ్చేవాళ్ళని నడిపించండి నాయన, అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యము చేయండి నాయన. ఈ వర్తమానాలు అనేకులు స్వీకరించి ప్రభువా రక్షణ పొందుటకు సహాయం చేయి. నీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మనికి అభిషేకము కూడిన బిడ్డలందరికీ, ప్రభు బిడ్డలకు తోడైండునుగాక. ఆమేన్.